నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. రెండు వేర్వేరు భాగములుగా ఇద్దరు తల్లులకు పుట్టినప్పుడు జరాసంధుని ఆ తల్లులు పారవేస్తారు. జర అనే రాక్షసి ఆ రెండు భాగాలను ఏకం చేసినందున అతడు జరాసంధుడుగా పిలువబడ్డాడు. ఈ మగధరాజు జరాసంధుడు చాలా పరాక్రమవంతుడు, ధర్మపరుడైన గృహస్థు. సహజంగా బ్రాహ్మణులకు దానం చేయడంలో మిక్కిలి ఉదారుడు. మొదట్లో బ్రాహ్మణ వేషధారులే వచ్చినటువంటి శ్రీకృష్ణ భీమార్జునులను బ్రాహ్మణులుగా తలిచాడు. అడిగిన వారికి దానం నిరాకరించే స్వభావం లేనివాడు కాబట్టి దానం కోరుకోమంటే వారు యుద్ధదానం అడిగారు. వారిని క్షత్రులుగా గుర్తుపట్టాడు. అయినప్పటికీ అశ్వరమైన ఈ దేహము త్యాగం చేయటం ద్వారా ఆనాటి బలిచక్రవర్తి శిబి చక్రవర్తిలా నేను కూడా శాశ్వత కీర్తిని పొందుతాను అని తలుస్తాడు. తన సమాన జోడి అయినటువంటి భీమునితోటి యుద్ధానికి తలపడతాడు. జరాసంధుడు మరణిస్తాడు. జరాసంధుడు వధించబడ్డాడు అన్న వార్త వినగానే మగధ పౌరులందరూ హాహాకారాలు చేశారు. కృష్ణార్జునుడు భీమసేనుని అభినందించారు. జరాసంధుడు వధించబడ్డ శ్రీకృష్ణుడు కానీ పాండవులు కానీ అతని రాజ్యము సంపద కావాలనుకోలేదు. చెరసాలలో బంధించబడ్డ 20,800 మంది రాజులను శ్రీకృష్ణుడు విడిపించడమే కాకుండా జరాసంధుని కొడుకు సహదేవుని పట్టాభిషిక్తుని చేస్తాడు. శాంతియుతంగా రాజ్యాన్ని పరిపాలించమని చెప్తాడు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సమస్త విశ్వానికి అధిపతి, సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎవరినైనా వధించ సంకల్పిస్తే వారినెవ్వరూ కాపాడలేరు. 27 రోజులు యుద్ధానంతరం ఈ జరాసంధుని నేను ఓడింపలేను అని నీరసపడిన భీమునికి తనను చూస్తూ తను చెప్పినట్లు చేయి అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే మనం కూడా ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే దీనదయాళుడైన శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పుకోవాలి. జీవన సమరంలో మనం పోరాడుతూనే ఉంటాము దైవస్మరణ మరిచి. అలా దైవస్మరణ మరిచి చరించడం పశుబలం, భగవంతుని స్మరించుకుంటూ పోరాడటం దైవబలం. భీముడు శ్రీకృష్ణునే చూస్తూ 28వ రోజున ఆయన చెప్పినట్లే చేసి శత్రువును ఓడిస్తాడు. ఇక ముందు కథలోకి వెళ్దాం. శ్రీకృష్ణ త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. శ్రీమద్భాగవతం 10వ స్కంధం ఉత్తరార్థం 73వ అధ్యాయం. రాజుల విమోచన. శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు, ఓ రాజా, అప్పుడు 20,800 మంది రాజులు కారాగారం నుంచి బయటకు వచ్చి శ్రీకృష్ణ భగవానుని దర్శించుకున్నారు. వాళ్ళు చేతులు జోడించి, హే దేవేశ, ఈ సంసారంలో దుఃఖం చెంది మీ శరణు కోరి వచ్చిన మా అందరినీ రక్షించండి. ఇంక మాకు రాజ్యాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆయువు నిరంతరం క్షీణిస్తూ ఉంటుంది. శరీరంలో ఒక భాగంలో ఏదో ఒక రోగం వస్తూ ఈ దేహానికి కష్టం కలిగిస్తూ ఉంటుంది. మీ పాదపద్మాలను మర్చిపోలేని ఉపాయం ఏదైనా చెప్పండి అని శ్రీకృష్ణుని ప్రార్థించారు. రాజుల ప్రార్థన విని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ రాజులారా, మీరు నా భక్తినే కోరి మంచి పని చేశారు. మీరు ఈ జన్మలో పొందిన శరీరాన్ని పునీతం చేసే యజ్ఞాల ద్వారా నన్ను పూజించండి. అలాగే ధర్మబద్ధంగా మీ ప్రజలని రక్షిస్తూ మంచి పుత్రులను కనండి. ఒకవేళ మీరు దేహాదికాలపైన ఉదాసీనతతో నాలో మీ చిత్తాన్ని లగ్నం చేసి మీరు ఆత్మజ్ఞానాన్ని పొంది నియమానుసారంగా వ్యవహరిస్తే అంతిమ సమయంలో పరబ్రహ్మ స్వరూపుడనైన నన్ను చేరుకుంటారు. ఓ పరీక్షిత్తు, శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వారికి ఆజ్ఞ ఇచ్చి
వారి చేత స్నానాధికాలు చేయించడానికి పురుషులను స్త్రీలను నియమించాడు. ఆ తరువాత వారందరికీ జరాసంధుడి కుమారుడు సహదేవుడి చేత యోగ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, మాలలు, చందనము ఇప్పించి వారిని సత్కరింపజేశాడు. వారు సుందర వస్త్ర మరియు ఆభరణాలు ధరించిన తరువాత అందరినీ గుర్రాలపైన కూర్చోబెట్టి వారితో ఉత్సాహకరమైన మాటలు చెప్పి సంతోషపరిచి వారి వారి దేశాలకు పంపించాడు. ఆ రాజులు వారి రాజ్యాలు చేరి ప్రజలకు శ్రీకృష్ణుడు ఎలా కారాగారం నుంచి విడిపించి సత్కరించి పంపించాడో ఆ విశేషాలన్నీ కూడా వివరించారు. ఓ పరీక్షిత్తు, ఈ విధంగా భీమసేనుడి చేతుల మీదుగా జరాసంధుడిని వధింపచేసి గోవిందుడు, భీముడు మరియు అర్జునుడితోటి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత యుధిష్ఠిరునికి నమస్కరించి జరిగిన వృత్తాంతాన్ని ఆయనకి వినిపించగా యుధిష్ఠిరుడు కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా శ్రీకృష్ణుడిపైన ప్రేమతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో 73వ అధ్యాయము. రేపు ఇదే సమయానికి మనం దశమస్కంధంలోని 74వ అధ్యాయము శిశుపాల వధ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.